హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఫన్ విత్ ఎస్ఆర్బి వైటీ. మీలో కొంతమంది చాలా రోజులుగా అన్నా నువ్వు యా ఫోన్లో ఆడతావు అన్నా, నీ సెన్సిటివిటీ యాది అన్నా, నీ కష్టముడు చూపి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ టైగర్కి టైం వచ్చింది, అన్నీ చూపించి చెప్తా చూడుండ్రి. ఫస్ట్ నా ఫోన్ ఏదంటే శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. ఇంకా సెన్సిటివిటీ విషయానికి వస్తే దిస్ ఈజ్ మై సెన్సిటివిటీ. జనరల్ ఈజ్ 141, రెడ్ డాట్ ఈజ్ 93, 2x ఈజ్ 87, 4x ఈజ్ 93, స్నైపర్ స్కోప్ 79, ఫ్రీ లుక్ 82. మీరు ఇలానే పెట్టుకోండి అని నేను చెప్పాను, ఎందుకంటే ఒక సెల్లుకు ఒక సెట్టింగ్స్ ఉంటాయి. సో మీ మొబైల్లో మీరు చెక్ చేసినప్పుడు మీకు ఏ సెట్టింగ్స్ బెస్ట్ అనిపిస్తాయో అవి పెట్టుకోండి. ఇంకా కస్టమ్ హెచ్డి విషయానికి వస్తే ఇది నా కస్టమ్ హెచ్డి. SCB గాంధీ నాది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బికాస్ ఆ పాటగాడు ఫస్ట్ టైం ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేసినప్పుడు మనకి సెట్టింగ్స్ పెట్టించింది నేనే. అవునా? ఎస్, ఇట్స్ ట్రూ భవానీ. ఈడేంది ఉడతలు బట్టి ఓడి పెడతాను రిక్వెస్ట్. మామా చెప్పరా, కాకినాడలో పుట్టిన కాకినా కొడక లోన్ వోల్ఫ్ ఆడతామా? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానారా కత్తరోడా? చాడు కొట్ట రే, గన్నులు తీసుకుంటే నాకే వచ్చింది. అవునా? అయితే డబల్ షాట్ తీసుకో. వచ్చిందన్నా, నీకు నచ్చింది ఇస్తా అనిలే, మూసుకొని ఎంఫైట్ తాడు. రన్రా కొడకల్లరా, టుడే ఐఎమ్ ప్లేయింగ్ విత్ హ్యాండ్ క్యామ్. మా అమ్మ ఊకాంగు. ఏంది నువ్వు ఏంది అక్కడ కాల్చుకుంటా? వెనకాల చూడు బా, ఇడ్చిడు ఊకాంగ్ బిడ్డ లేచినాడు. అమ్మ తినమ్మ సోనియా, భయపడాలా ఏంటి? ఫ్రెండ్స్ మీరు బాగా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను నా హ్యాండ్ క్యామ్స్తో ఆడి మీకు చూపిస్తాడా ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు సార్, వాళ్ళే చేస్తారు. అంటే ఇప్పుడు చేస్తారని చెప్పకుండా ఉండాలా? నీకే ముడ్డి నొప్పితుంది, నా సబ్స్క్రైబర్లకు చెప్పుకుంటాండే నేను. హ్యాటికి ఇద్దరు ఒకసారికి దొరుకున్నారు, పని పక్కకు పండే ముడుక్కుంటారు మూలకు. రేపు బాటుగా ఇక్కడ సాగు అక్కడేం చేస్తున్నావు నువ్వు? వాళ్ళు ఇక్కడ వస్తే కొడదామని కాల్చి పెట్టుకుంటా. ఆ బొక్కొత్తారు, నా దగ్గర ఉండారు వాళ్ళు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినారు. వస్తాన్నావు నువ్వు కొడదాం. లే యాడి ఉరుకుండా పోతున్నావు, కొడదాం రా రే బాటుగా. ఏంటి ఉరుకు ఒకడైపోయా. లే రారా నాయనా, నా బట్ట అటు వదిలేసిపోతే ఏం కాలని నేను. అయ్యో నేనేం కావాలని పోలేదు మామ, నీ గేమ్ ప్లే చూద్దామని పోయినా. అయినా నువ్వు భలే ఆడుతున్నావు, యా ఫోన్లో ఆడుతున్నావు? శాంసంగ్ S24 అల్ట్రాలో. హీట్ కాదా అది? హీట్ అనే కథే లేదు దీంట్లో, ఎందుకంటే మనలాంటి గేమర్స్ కోసం ఈ ఫోన్లో వైబర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ని పెట్టినారు. దానివల్ల ఫోన్ ఎక్కువగా హీట్ కాదు. మరి ల్యాగు తిక్కన బట్ట, ఫోన్ హీట్ అయితే మళ్ళీ ల్యాగ్ అవుతుంది. అసలు హీటే కాదంటే మళ్ళీ ల్యాగ్ ఎట్ అవుతుంది. ఎవరు నీకు చదువు చెప్పినాడు? హై హై బా, ఏమన్నా పడింది దానికి. హై నువ్వు ఒక్కడిది ఆడట్లేదురా గేమ్, నేను నీతో పాటు ఆడుతున్నా. నాకు 2 kills ఇవ్వు. అది అవదమ్మా, కాళ్ళంటే కొట్టుకో నాకంటే ముందు పోయి. అమ్మ దినమ్మ, ఎవరు రోడి ఆడించరా కొట్టింది? నా బట్ట నువ్వు గెలుక్కొని నన్ను కొట్టేవాడు. అయ్యో డోంట్ వరీ, నేను కొట్టేస్తా కదా, నీకెందుకు? కొట్టు కొడక. ఇప్పుడు కానీ నువ్వు కానీ చచ్చిపోలే వాళ్ళ చేతుల్లో, నీకుంటుంది నీకు. కొట్టు మడసనం కొట్టు, దోచిడు బాడీ చాటు కదరా మనమోపే, హెడ్ చాటు కొట్టు, హెడ్ చాటు. డెత్ అయిపోయింది, బతుకు అయిపోయింది. సరిపి నువ్వు ఊరికి అరిసి డిస్టర్బ్ చేయదే సరిపి, నేను వాళ్ళని కొడతా, నువ్వు చూడు. రండ్రా మీరు నేను తెలుసుకుందాం. నాకు నెట్టు పోయింది, అడ లాగొట్టి కొట్టేసింది. పక్కన లేను కాబట్టి బతికిపోయినావు, లాగవతి బడికి మెట్టితో రాకి చంపింది. అవును సరిపి, నీ ఫోన్కి బ్యాటరీ బ్యాకప్ ఎంత? 5000 mAh. ఎంతసేపు పడుకునేది ఇంతలో ఛార్జింగ్ అయిపోదు. మన చేతిలో ఈ ఫోన్ ఉన్నంత వరకు అయ్యో వాడితే ఛార్జింగ్ అయిపోతుందనే భయమే ఉండదు. విచ్చలు విడిగా వాడుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినంతసేపు. సరేలే, ఇంకా ఫోన్ గురించి బిల్డప్ ఆపి ఎనిమిస్ని కొట్టు. బాటగా నువ్వు అడిగింటేనే కదరా చెప్పింది, నేనెందో పొద్దుబాక అడుగుతా, అంత మాత్రం నువ్వు చెప్పేస్తావా? సిగ్గులేనోడా. యాడికి ఎగురుకుంటూ వస్తావు గ్యాల్లో గల్లు. అమ్మ నిమిషం ఎక్కడో అరే తుప్పా చదవా రే గదిని వాడు ఒక్కడే ఉండేది. ఈసారైనా కొట్టారా ప్లీజ్. రే జాగ్రత్త వాడు కొంచెం బాగానే ఆడతాడు, చూసుకున్నాడు. నువ్వు టెన్షన్ పడద్దు మామ, రిలాక్స్గా ఉండు. నువ్వు టెన్షన్ పెట్టి నన్ను టెన్షన్ పెడతావు, నన్ను కొట్టలేను. లేకపోతే మళ్ళీ పెద్ద స్క్వాడ్ని కొడతావు కదా. ఏం డౌటా? ఇప్పుడు చూడు వీడిని ఎట్లా కొడతాను. నువ్వుగా ఎవరిదన్నా సంఖ నాకు నాకుతాలే మామ. ఇప్పుడు నేను నువ్వుగానే కదా నువ్వు నన్ను ఇంతలా ఏడిపిస్తున్నావు. ఏం డౌటా? అరే మామ, నేను నువ్వే అయ్యి ఉండొచ్చురా, కానీ ఒక్క రోజు వస్తుంది రా, ఒక్క రౌండ్ కూడా గెలవకుండా కొడతారా నిన్ను కన్ఫర్మ్. బొక్కలే, నీకు ఆ ఒకరోజు వచ్చేలోపు నాకు పిల్లలు కానీ పుట్టింటారు. నా కొడుకుతో కొట్టిస్తారా నిన్ను. రే గదిని, ఇంకా మన మధ్య గొడవ ఆపి దేవరా BGM వేసుకో. నా కొడుకులు చాలా ఎక్కువ చేస్తున్నారు. ఓకే మామ, నువ్వు నా కోసం గేమ్ ఆడుతున్నావు, నేను నీకోసం ఆఫ్టర్ ఆల్ సాంగ్ పెట్టలేనా? వేసుకో. రే
రే పాట పెట్టమని లేదా నేను మ్యూజిక్ పెట్టమన్నా. ఓ సారీ అలవాట్ల పొరపాటు. ప్లే ద మ్యూజిక్. హే నా కొడుక్కి తిరిగినా బిడ్డ గ్లోవాలు వేసుకుంటే నువ్వేమో వెనకలు వచ్చినావు. రారా ఉడకలరా తిప్పి కొట్టకుండా నా పేరు ఎస్ఆర్పినే కదలే. రండి రారా లోకేష్ గేమర్ బండలు నా బట్టర్రా. లోకేష్ గేమర్ బండలు వేసినంత మాత్రాన లోకేష్ గేమర్ అయిపోతావు నువ్వు. బా లే ఊకాంగో ఇద్దరు గడ్డి కప్పుకోకుండా కొడతారా నిన్ను. తల్లి యూట్యూబర్ పోయి 400 సబ్స్క్రైబర్స్ ఉండేది. మామా డోస్ పెంచాలా, నాకు నచ్చలే. నిజంగానా? అవును. అయితే ఇప్పుడు చూడు, లాస్ట్ రౌండ్ అందరికి గుర్తుండిపోయేలా కొడతా. డార్లింగ్స్ చూడండి. వన్ షాట్, ఓన్లీ వన్ షాట్. ఎర్ర ఇంకోడు అదిగో క్రికెట్ల పైన. ఇప్పుడు చూడు ఆకాశం పైన ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్.